అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మన వీడియో వచ్చేసి నేను మా పాప ఓనీ సెట్ అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. యాక్చువల్ గా పాపకి ఓనీ అయితే తీసామన్నమాట. దానికి సంబంధించి అది నేను ఎలా క్రియేట్ చేసుకున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్ గా ఓనీ సెట్స్ అలా ఉంటాయి కదండి, నేను అవి అయితే తీసుకోలేదు, నేనే క్రియేట్ చేసుకున్నాను. పాప డ్రెస్ వచ్చేసరికి తన ఫంక్షన్ కి 2 డ్రెస్సెస్ కూడా నేనే క్రియేట్ చేసుకున్నానండి. ఎలా క్రియేట్ చేశాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తే కనుక వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి. చూస్తున్నందుకు ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్స్ లో వచ్చేసరికి నా డైలీ లైఫ్ కి సంబంధించి చిన్న చిన్న వీడియోస్ అయితే షేర్ చేసుకుంటాను. అండ్ లాంగ్ వీడియోస్ వచ్చేసరికి మగ్గం వర్క్ కోసము, తర్వాత నేను ఇలా క్రియేట్ చేసుకున్న వాటి చిన్న చిన్నవన్నీ కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఒకవేళ మీలో ఎవరికైనా సరే మగ్గం వర్క్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను 18th నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. దానికి సంబంధించి ఒక ½ అన్ అవర్ చిన్న లైవ్ అయితే చేస్తానండి. అది ఏ టైంకి చేస్తాను అనేది నేను నా కమ్యూనిటీ ట్యాబ్ లో అయితే నేను పోస్ట్ చేస్తాను, ఒకసారి అది చెక్ చేయండి. అండ్ ఈ రోజు వచ్చేసరికి చెప్పాను కదండి మా పాపకి ఓనీ క్రియేట్ చేస్తానని, నేను మీతో కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేసుకుంటాను. తనది కొంచెం పైన కూడా నేను మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. దానికి సంబంధించిందే, ఎందుకంటే ఇందులో కొంచెం కలర్ వేరియేషన్స్ వేరేగా కనబడుతున్నాయి అనమాట. చూడండి, బ్లూ అండ్ పింక్ అనమాట, బ్లూ అండ్ పింక్, ఆనంద్ బ్లూ అండ్ పింక్ అనమాట. ఓనీ అయితే చాలా బాగుంటదండి. అండ్ నేను ఇక్కడ వచ్చేసరికి దీనికి నడుము దగ్గర కట్టుకున్నప్పుడు ఇలా ఏలబడితే బాగుంటది కదా అని కౌచ్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా బాగుంటదండి ఇది కూడా, దీని మీద ఇలా పడినప్పుడు చాలా అందంగా ఉంటుంది కదా, అందుకని ఇది కూడా తీసుకున్నాను అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి నేను పింక్, చున్నీ వచ్చేసరికి పింకే తీసుకున్నాను అనమాట అండి. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి పింక్ అనమాట, పింక్ కలర్ అయితే తీసుకున్నాను. నేను ఈ బ్లౌజ్ కోసం కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎందుకంటే చాలా బాగుంటుందండి బ్లౌజ్ కూడా. నేను ఇలా అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దట్టు హ్యాండ్ కూడా చేయాలి, ఇందులో చిన్న మిస్టేక్ కూడా అయ్యింది, అది కూడా చెప్తాను. అండ్ చున్నీ వచ్చేసరికి ఇదిగోండి, చున్నీ చాలా బాగుంది కదండి, బ్యూటిఫుల్ చున్నీ. నాకైతే చాలా ఇష్టం అనమాట చున్నీ అయితే, నాకు చాలా నచ్చుతుంది ఈ చున్నీ. ఈ చున్నీ కూడా చాలా బాగుంటది. నేను మీకు దీనికి సంబంధించినవన్నీ కూడా నేను మీకు డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఎలా తీసుకున్నాను అనేది చెప్పేస్తాను. యాక్చువల్గా ఇది వచ్చేసరికి నేను శారీ అయితే తీసుకున్నాను అనమాట. ఇది 6000 అరౌండ్ అండి, 6,000 to 7,000 మిడిల్లో ఉంటుంది అనమాట. ఈ శారీ వచ్చేసరికి కంచి పట్టు అనమాట, కంచి పట్టు శారీ. దీనికి వచ్చేసరికి ఇదిగోండి ఇలా ప్రిల్స్ పెట్టేసి కుట్టించేసాను. దీనికి పిల్టీ వచ్చేసి చాలా చిన్నదే పడిందండి, ఎందుకంటే మా పాప కొంచెం హైట్ ఉంటుంది, దానివల్ల చాలా చిన్నదే వచ్చింది అనమాట. పిల్టీ కూడా చాలా చిన్నదే వచ్చింది. ఇదిగోండి లోపల వేయించాను అనమాట, బయటకు కనబడకుండా బార్డర్ దగ్గర వేయించేసాను అనమాట. అలా అయితే కొంచెం మనకి నీట్ గా ఉంటుంది కదా. ఇదిగోండి పిల్టీ అది లేకుండా నీట్ గా ఉంటుందని చెప్పేసి, ఒకటే ప్యాటర్న్ లో ఉంటుందని చెప్పేసి నేను ఇలా అయితే చేయించుకున్నాను అనమాట. అండ్ ఈ శారీ తీసేసుకుని నేను ఇది మిషన్ కి ఇచ్చేసి నాకు మొత్తం లంగా కుట్టేసేయండి అని చెప్పానండి. కొట్టంచు 1/2 మీటర్, పౌటంచు మీటర్ వచ్చేసి 1.5 మీటర్ పోయింది. మిగిలినంతా కూడా అండి అసలు ఏమి కూడా కొంచెం కూడా ఏమి ఉంచలేదు, మొత్తం అంతా కూడా లంగాకే పెట్టేశారండి. అండ్ ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసరికి అది ఎలా ఏది తీసుకున్నాను అనేది నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. మీకు కొంచెం క్లియర్ గా చెప్దామని నేను కింద అయితే కూర్చుని చేస్తున్నానండి, ఎందుకంటే మీకు ఏదైనా సరే నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అందుకని అనమాట. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇదనమాట, పింక్ కలర్ చూస్తున్నారు కదా, పింక్ కలర్ లో ఉంది కదండి బ్లౌజ్. మొత్తం అంతా కూడా బ్లూ కలర్, ఎందుకంటే మన పట్లంగా వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ కాబట్టి నేను పింక్ కలర్ అయితే బ్లౌజ్ అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మన బార్డర్ వచ్చేసరికి ఇదిగోండి పట్లంగాకి బార్డర్ అనమాట, ఇది పట్లంగాకి బార్డర్ ఇది కాబట్టి నేను పింక్ అయితే తీసుకున్నాను అనమాట బ్లౌజ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి యాక్చువల్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇవి ఉంటాయి అనమాట అండి, ఇక్కడ కూడా ఇవి రావాలన్నమాట. కానీ నేను మరి మా అమ్మాయిది కదా, మీకు తెలిసిందే కదా, ఎవరికైనా సరే కొంచెం మనది అనేసరికి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కదా. దట్టు ఇంకోటి ఏంటంటే ఇదిగోండి బార్డర్ లో అయితే మనకి పికాక్స్ ఉన్నాయన్నమాట. ఈ పికాక్స్ ఉన్నాయని చెప్పేసి నేను బ్లౌజ్ కి అయితే పికాక్స్ వేయడం అయితే జరిగింది అనమాట. అండ్ ఈ మోతీస్ అన్ని కూడా తీసేసి ఇక్కడ కూడా మోతీ వర్కే రావాలి, అయితే ఈ ప్లేసెస్ లో తీసేసి అవి అరేంజ్ చేసేసి మళ్ళీ నేను పికాక్స్ అయితే వేస్తున్నానండి. అండ్ ఇంకొకటి ఏంటంటే డిజైన్ కూడా ఇవి కొంచెం మార్చుకున్నాను అనమాట. మామూలుగా లతల్లా ఉండి కుందన్స్ తో వచ్చాయి అనమాట, కానీ అలా కాదు, మనకి కొంచెం లైఫ్ లాంగ్ ఉండాలి కదా వర్క్, పిల్ల ఇప్పుడు చిన్నదే, తనకి ఇంకా ఉండే కొద్దీ యూజ్ అవ్వాలి కదా అని చెప్పేసి నేను ఖర్చు అది కూడా ఎక్కువే పెట్టించాను. చూడండి ఖర్చు కూడా ఎక్కువే పెట్టించాను, 3 ఇంచెస్ వరకు 2.5 వరకు పెట్టించాను ఖర్చు కూడా. ఇంకా తర్వాత మనకి లైఫ్ లాంగ్ ఉండాలని చెప్పేసి ఎక్కువ కుందన్స్ అవి యూజ్ చేయకుండా
థ్రెడ్ వర్క్ తో అయితే చేశాను అనమాట అండి. థ్రెడ్ వర్క్ తో వర్క్ చేసి మిడిల్ లో వచ్చేసరికి జర్కిన్ స్టోన్స్ అవి పెట్టాను అనమాట. మీకు క్లియర్ గానే ఉన్నదని అనుకుంటున్నాను, చాలా క్లియర్ గా చూపిస్తానండి నేను మీకు. ఇంకోండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి లోడింగ్ వేసాను, తర్వాత షుగర్ బీట్స్ అయితే వేసాను అనమాట. అండ్ ఇక్కడ నేను ఎందుకు షుగర్ బీట్స్ వేయలేదంటే ఒకవేళ బ్లాక్ అయిపోతాయని, మనం ఎంత మంచి మెటీరియల్ తీసుకున్నా సరే ఒక్కొక్కసారి బ్లాక్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అందుకే నేను అవి కూడా అవాయిడ్ చేశానండి. బ్యాక్ సైడ్ మాత్రమే వేసాను అనమాట. మనకి బ్యాక్ వేసుకుంటే పెద్ద ఇబ్బంది ఉండదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారా భలే షైనింగ్ వచ్చేస్తుంది కదండి. నైట్ టైం వేసుకుంటే ఇంకా అందంగా కనబడుతుంది, చాలా బ్యూటిఫుల్ గా అయితే కనబడుతుంది అనమాట. పికాక్ వచ్చేసరికి పికాక్ కి లోపల థ్రెడ్ పెట్టానండి, లోపల థ్రెడ్ పెట్టి, ఎందుకంటే మనకి ఇలా ఎంబోజ్ అవ్వాలి, ఇలా ఎంబోజ్ అవ్వడం కోసమని నేను థ్రెడ్ అయితే పెట్టాను అనమాట. థ్రెడ్ పెట్టి లోడింగ్ అయితే వేసేసాను. ఈ మిడిల్ లో అంతా కూడా ముడిగుట్టు అయితే వేసాను. యాక్చువల్గా ఇక్కడ ఇంకా షుగర్ బీట్స్ తో వేద్దాం అనుకున్నాను, యాక్చువల్ నాకు టైం అయితే అసలు సరిపోలేదు అనమాట. దగ్గరకు వచ్చేసిందండి ఫంక్షన్. అసలు బ్యాక్ సైడ్ అయితే అసలు ఇలా ఆల్ ఓవర్ చేయకూడదని అనుకున్నాను. మళ్ళీ అంటే అది చాలా మంది అన్నారు బ్యాక్ ఎందుకంత వర్క్ చేసేసావు, పూల జడ అదంతా వచ్చేస్తుంది కదా అని అన్నారు. కానీ తర్వాత ఎప్పుడైనా స్కూల్ ఫంక్షన్స్ కి అది వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఇలా అయితే వేసుకున్నాను అనమాట. ఇగోండి లీవ్స్ వచ్చేసరికి లాంగ్ అండ్ షార్ట్ అయితే వేసానండి. లాంగ్ అండ్ షార్ట్ వేసి ఇగోండి ఈ ఆకుల షేప్ లో అయితే తీసుకుని వచ్చాను అనమాట. ఈ అంతా కూడా లవంగా నాట్ అయితే వేసానండి, తక్కువ అనమాట. కుందన్స్ కూడా నేను చాలా తక్కువ యూజ్ చేశాను. అండ్ హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి ఇదిగోండి పికాక్ అయితే ఇలా వేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి హ్యాండ్కి వచ్చేసరికి ఇదే వర్క్ ఇదే ప్యాటర్న్ వేసుకోవాలండి, నెక్ వచ్చిన ప్యాటర్నే వేయాలి. కానీ యాక్చువల్గా మనకి టైం సరిపోలేదు కదా, అందుకోసం అని చెప్పేసి నేను నెక్ ప్యాటర్న్ వేయడం అనేసి ఇలా చెక్స్ అయితే వేసాను అనమాట. కొంచెం చెక్స్ అయితే కొంచెం త్వరగా అవుతుంది అని చెప్పేసి కొంచెం ఇవి స్టిక్ చేయడానికి కొంచెం ఎవరైనా సరే కొంచెం త్వరగా స్టిక్ చేస్తారు, హెల్ప్ చేస్తారని చెప్పేసి రిలేటివ్స్ ఉంటారు కదా ఫంక్షన్ అనేసరికి, ఎవరైనా గుబుక్కుని అంటిస్తారని చెప్పేసి ఇలా అయితే వేసుకున్నాను అనమాట. ఇదిగోండి హ్యాండ్ వచ్చేసరికి ఇలా ఇదిగోండి చాలా నీట్ ఫినిషింగ్, ఎంత పనిలో ఉన్నా సరే నాకు మంచి నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి. ఇంత హెవీగా ఇంత రిచ్ గా చేసుకున్నాను. ఇలా చేసుకున్న దానికి చిన్న మిస్టేక్ చేశాను అన్నాను కదా, అది ఏంటంటే ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అయితే వేయలేదన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్ అయితే వేసుకోలేదు, ఎందుకంటే ఇంకా అసలు టైం సరిపోలేదండి, అందుకే నేను ఫ్రంట్ పార్ట్ అయితే వేసుకోలేదు. ఇక్కడ నేను మా పాప ఫొటోస్ అయితే నేను మీకు షేర్ చేస్తానండి చివరిలో. ఆ ఫొటోస్ చూడండి, మీకు తెలుస్తుంది ఈ డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది. తన ఫంక్షన్ ఫొటోస్ అన్ని కూడా నేను మీకు షేర్ చేస్తాను. అండ్ ఈ చున్నీ మాత్రం అండి ఇదిగోండి బార్డర్ వచ్చిందనమాట. బార్డర్ వచ్చి సేమ్ ఇలానే మోతీస్తో వర్క్ అయితే వచ్చిందనమాట. నేను ఇది వచ్చేసరికి 950కో 980కో తీసుకున్నానండి. చున్నీ కూడా చాలా బాగుంటుందండి. నేను మీకు ఫొటోస్ షేర్ చేస్తానన్నాను కదా, తన మేకప్ చేసిన ఫొటోస్ అన్ని కూడా నేను మీతో షేర్ చేస్తానండి. ఇదండి ఈరోజు మన వీడియో వచ్చేసి నేను మా పాప బ్లౌజ్ అయితే ఎలా ఉందనేది నేను షేర్ చేశాను కదా. ఈ బ్లౌజ్ అయితే ఇలా ఉందండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నా ఛానల్లో లాంగ్ వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే మాత్రం అసలు మిస్ చేయొద్దు. ఈ వర్క్ మాత్రం మామూలుగా లేదండి, చాలా బ్యూటిఫుల్, చాలా హెవీ అనమాట. చాలా మంచి లుక్ అయితే ఉంటది అనమాట అండి ఈ బ్లౌజ్ అయితే. అండ్ దీనికి సంబంధించిన ఫొటోస్ షేర్ చేస్తాను అన్నాను కదా, ఒకసారి చూసేయండి ఆ ఫొటోస్. చూసారు కదండి మా పాప ఫొటోస్ బాగున్నాయండి. నేనైతే ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట. ఒకవేళ ఎవరికైనా సరే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక, మీరు ఒకవేళ లెహంగా అలాంటివి తీసుకుంటే కనుక కలర్ కాంబినేషన్స్ తర్వాత ఏదైనా ఉంటే కనుక నాకు షేర్ చేయండి. నేను కంపల్సరిగా నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తానండి. నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఒకసారి నాకు షేర్ చేస్తే నేను దాని కాంబినేషన్స్ కూడా ఎలా వేసుకోవాలనేది చెప్తాను, ఎలాంటి వర్క్ చేసుకోవాలనేది చెప్తాను. నాకు కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే సరిపోతుంది. నేను ఎలాంటివి చేయాలనేది కూడా నేను మీకు సజెస్ట్ చేస్తానండి. యాక్చువల్గా ఇప్పుడు నాకు యూట్యూబ్ ఫ్రెండే అండి తను వచ్చేసరికి హోమ్ మేకర్ సుజీ అని చెప్పేసి ఆవిడ ఛానల్ ఉందండి. తను వచ్చేసరికి అంటే మాకిద్దరికి బయట నుంచే పరిచయం, కానీ తను ఏంటంటే అక్కడి నుంచి నాకు ఇప్పుడు నా వర్క్స్ అన్ని చూసి కూడా తను నాకు బ్లౌజ్ అయితే పంపించారనమాట. అక్కడి నుంచి పాలకొల్లు అనమాట తంది, అక్కడి నుంచి ఇక్కడ మనకి బ్లౌజ్ అయితే పంపించారండి. ఆ బ్లౌజ్ కూడా చేస్తున్నాను. అది నేను ఇంకా కొంచెం టైం పడుతుంది, ఇంకొక 4 days అయినా పడుతుందండి. అంటే నేను వర్క్ చేసి వీడియోస్ తీసుకొని చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదండి. ఈలోగా నేను ఆ వర్క్ కూడా నేను షేర్ చేసుకుంటాను. అండ్ తర్వాత కట్ వర్క్ కూడా నేను ఈ లోపలనే షేర్ చేస్తానండి. ఒక 2 days తర్వాత నేను మళ్ళీ నా కట్ వర్క్ బ్లౌజ్ కూడా ఎలా ఉంది ఏంటనేది మొత్తం అన్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.